ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో బాలాంజనేయ స్వామి దివ్య కటాక్షం. తిరుమల ఆకాశగంగలో హనుమత్ జయంతి వేడుకలు. సూర్యప్రభ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి అద్భుత దర్శనం. కార్వేటి నగరంలో స్వామివారికి బ్రహ్మోత్సవ వైభవం. తిరుమలలో శ్రీ బాట గంగమ్మ తల్లికి విశేష అభిషేకం. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మకు భక్తుల నీరాజనం. సర్వాభీష్ట ప్రదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుమల క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం ఉదయం ఆకాశగంగ వద్ద నెలవైన శ్రీ అంజనాదేవి సహిత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో స్థవన తిరుమంజనం వేడుకగా ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో అంజనాదేవికి, శ్రీ బాలాంజనేయ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్థపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవయజ్ఞమతన్వత వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మ ఇత్వ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అబద్ధన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంవృతం మృషదాజ్యం పశోగస్తాగశ్చక్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జజ్ఞిరే ఛందాగం జజ్ఞిరే తస్మాత్ యయోస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చోభయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్. ఆపై ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులకు ప్రత్యేకంగా హారతులు అందజేశారు. యత్పురుషితం
పరిపూర్ణం తదస్తు తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేవర్షే సహస్ర కిరణ శోభిత ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడిపై శ్రీ వేణుగోపాల స్వామి వారి సుందర కటాక్షం భక్తులను మురిపించింది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహనం ఘనంగా జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆరోగ్య వరదాత సూర్యనారాయణుడి సూర్యప్రభ వాహనంపై వెంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాట ప్రదర్శనల నడుమ కార్వేటి నగరం ఆలయ వీధుల్లో శ్రీ వేణుగోపాల స్వామివారి సూర్యప్రభ వాహన సేవ శోభాయమానంగా సాగింది. అష్టమి శుభలగ్నమున విష్ణుమూర్తి చెరసాలలో వెలిసినాడు కృష్ణమూర్తి. అష్టమి శుభలగ్నమున విష్ణుమూర్తి చెరసాలలో వెలిసినాడు కృష్ణమూర్తి. అష్టమి శుభలగ్నమున శ్రీకృష్ణుడు వెలిశాడు సుతుని గని గోపకులము మురిసే. అష్టమి శుభలగ్నమున శ్రీకృష్ణుడు వెలిశాడు సుతుని గని గోపకులము మురిసే. గోకుల బాలుడై పెరిగెను శ్రీహరి, గోకుల బాలుడై పెరిగెను శ్రీహరి, కంస వైరి యశోదమ్మ తనయుడై. గోకులమ్ములో ఎదిగే బాల బాలుడు, వెన్న దొంగగా మరిగే పాల వెన్నెలు. గోకులమ్ములో ఎదిగే బాల బాలుడు, వెన్న దొంగగా మరిగే పాల వెన్నెలు. అష్టమి శుభలగ్నమున శ్రీకృష్ణుడు వెలిశాడు సుతుని గని గోపకులము. తిరుమలలోని శ్రీ బాటగంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి మంగళవారం రోజు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. పాప వినాశనం వెళ్లే మార్గంలోని నెలవైన అమ్మవారి ఆలయంలో ఏటా వైశాఖ మాసంలో జాతర జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం విశేష పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో కన్నుల పండుగగా అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. తిరుమల వాస్తవ్యులు భక్తి శ్రద్ధలతో శ్రీ బాట గంగమ్మ వారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులను పొందారు. లోకాలను ఏలే చల్లని తల్లి, మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణతో కొలువుతీరి భక్తుల పూజలు అందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చిన రెండో మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకొని శిరసును ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకు నివేదించారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమాన అలంకరణలతో కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు.
సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముడి దివ్య వైభవం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచింది. చిత్తూరు జిల్లా పలంనేరు మండలం కొలమానసపల్లిలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవ జరిగింది. సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా హనుమంత వాహనంపై వెంచేపు చేసిన అర్చకులు మంగళార్చనలను పూర్తి చేసి మంగళహారతులను అందజేశారు. ఆపై భక్తుల జయ శ్రీరామ్, జయ జయ హనుమాన్ నామస్మరణల నడుమ గ్రామ వీధుల్లో శ్రీ కోదండరాముని హనుమంత వాహన సేవ కోలాహలంగా జరిగింది. విజయవాడ మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి సుందరమూర్తిని సర్వాలంకార శోభితంగా ఒంటె వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికాలతో సేవించారు. ఆపై భక్తుల జయ జయధ్వనుల నడుమ నగర వీధిలో రామభక్తుడి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. అవధారు చిత్తగించు హనుమంతుడు,
అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర. నంద్యాల జిల్లాలోని శైవధామం మహానంది పుణ్యక్షేత్రంలో ఆది దంపతుల పల్లకీ సేవ భక్తిరసభరితంగా జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుణ్ణి పల్లకీపై వెంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ సంకల్ప ప్రార్థనలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం హారతులు పట్టి ఆలయ ప్రాంగణంలో పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శంభో శంకర నామస్మరణలు చేస్తూ మహానందీశ్వరుని పల్లకీ సేవలో పాలుపంచుకున్నారు. కడప నగరంలోని గాలిదేవర శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. వైశాఖ మాస పూజల్లో భాగంగా మంగళవారం వేళ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల పండ్ల రసాలు, పరిమళభరిత ద్రవ్యాలతో అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేక కైంకర్య సేవను పూర్తి చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణలతో కొలువు తీర్చి కర్పూర హారతులను అందజేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బెండనకుప్పం గ్రామంలో వార్షిక జాతర మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అందరూ పిండి దీపాలను తీసుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ మహిళలు ఎంతో భక్తిగా పిండి దీపాలను అమ్మకు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. భక్త ప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండల రాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైన దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకొని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం.
ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 76,362 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,902 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,86,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.